నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదలొస్తున్న సందర్భంగా కందుకుర్తి గోదావరి బ్రిడ్జ్ మరియు పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ పూర్వ విద్యార్థుల బీర్వా స్టాట్యూ మీటర్ వితరణ. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదలొస్తున్న సందర్భంగా కందుకుర్తి గోదావరి బ్రిడ్జ్ మరియు పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ నేడు బోధన్ డివిజన్ పరిధిలోని రేంజల్ మండలంలోని గ్రామ సమీపంలో గల కందుకుర్తి గోదావరి బ్రిడ్జ్ ని గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కందుకుర్తి ఆల్లో గల నిజాం సాగర్ కెనాల్ నుండి భారీగా వస్తున్న నీటి వరద ప్రవాహం వలన కందుకుర్తి గోదావరి బ్రిడ్జ్ వరకు దాదాపు వచ్చింది. అదేవిధంగా పుష్కర ఘాట్లను కూడా ప్రవేశించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ రానున్న 2-3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరూ కూడా నీటి ప్రవాహం వద్దకు రాకూడదని కోరారు. అత్యవసర సమయంలో సంబంధిత రేంజర్ పోలీస్ స్టేషన్ వారిని లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ శ్రీ విజయబాబు, రేంజర్ ఎస్ఐ సిడికే చంద్రమోహన్, మండల వ్యవసాయ అధికారి శ్రీ సిద్దరామేశ్వర్, ఏఈఓ శ్రీ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇందాక మహారాష్ట్ర మాట్లాడుతూ హైట్లో ఉండడం వల్ల ఈ వాటర్ నుంచి రోడ్ సైడ్ కట్ అయిపోతే నీళ్ళు ఏడు దాకా వస్తాయి. బోధన్ పట్టణంలో పోస్టాఫీస్ పెద్ద బజార్ రోడ్లో గల శ్రీ నగరేశ్వరలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం శ్రావణ బహుళ ఏకాదశి మంగళవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వార్షికోత్సవంలో భాగంగా ఉదయం నుండి అమ్మవారికి అభిషేకం, లలిత సహస్రనామ పారాయణం, కుంకుమార్చన నిర్వహించడం, కార్యక్రమం భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం. ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, డిఈ యోగేష్, ఆలయ కమిటీ సభ్యులు, అధ్యక్షులు గంజి వెంకటేశం, గౌరవ అధ్యక్షులు కొత్త రాజేశ్వర్, కార్యదర్శి కంఠాల రమేష్, కోశాధికారి పబ్బమురళి, గంగం కిరణ్ కుమార్, మార్షెట్టి వెంకన్న, మాటూరి నాగదుర్గ, ముత్యాల నాగనాథ్, మార్షెట్టి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ 2వ వార్షికోత్సవం సందర్భంగా లలితా సహస్రనామాలు, అభిషేకము, కుంకుమార్చన, అన్నదానము, ఓడబియ్యము కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహించడం జరిగింది. సోదర సోదరులందరికీ ధన్యవాదాలు. జై జై వాసవి. నిజామాబాద్ డిస్టిక్ బోధన్లో వాసవి మాత ద్వితీయ వార్షికోత్సవం జరుగుతుంది. కాబట్టి అందరూ లేడీస్ భక్తులందరూ కుంకుమార్చనలు, అర్చనలు, పూజలు ఇవాళ నిర్వహించబడినది. వాసవి మాత ప్రతి శుక్రవారం ఇక్కడ పారాయణం కూడా ఉంటది. అందరు భక్తులందరూ ఇక్కడ పారాయణం చేస్తారు. వాసవి మాత పారాయణం ప్రతి సోమవారము నగరేశ్వర స్వామికి ఆరతులు ఉంటాయి. అందరు కూడా వైశ్యులు భక్తులు ఆరతులు ఇస్తారు. ఓడిబియ్యము సమర్పించుకొని ఇక్కడ అందరూ భోజనాలు చేసి వెళ్తారు. జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. అమ్మ దయ ఉంటే, అమ్మ దయ ఉంటే, అమ్మ దయ ఉంటే. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు శ్రావణ బహుళ ఏకాదశి. ఈ ఆలయ నిర్మాణం జరిగి 2 సంవత్సరాలైంది. కాబట్టి ఈ రోజున అమ్మవారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మొట్టమొదటగా అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, తర్వాత లలితా సహస్రనామ పారాయణం చేయడం జరిగింది. భక్తులందరూ సువాసనలు అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పుడే ముగిసింది. ఆలయ పూజారి ఉమేష్ పాండే గారు మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు వెంకటేశం గారు, గౌరవాధ్యక్షులు కొత్తరాజేశ్వర గారు, కార్యదర్శి కమటాల రమేష్, కోశాధికారి బాబమురళి మరియు ఇతర గ్రామ పెద్దలు, వైశ్య సోదరిమణులందరూ పాల్గొన్నారు. కుంకుమ పూజలో పెద్ద ఎత్తున సోదరిమణులు పాల్గొనడం జరిగింది. మరి అందరికీ వాసవి మాత యొక్క కృపా కటాక్ష వీక్షణాలు లభించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. सुखकर्ता तुकाहरता वार्ता विघ्नाची गुरुवे गुरुवे प्रेम कृपा देवाची सर्वाग्य सुंदराभिषेक गुणाची कंटे जयदेवा मुक्ता फळाची जय देव रत्न खजगा पारा तुझे गौरी कुमरा चंदनाचे मोठे कुंकुम जयशारा हिरे वरिता मुकुटा शोभा तो भारा रुंभम देनो पोरे चरणी घागे सरना संकष्टे पावावे निर्वावे रक्षावे सुरवर गजवदना जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मान सुनने मात्रे मान कामना मूर्ति देवी मंगलम ओम मंगलम ओंकार मंगलम ओम श्री कन्यका देवी मंगलम वा मंगलम वकार मंगलम भक्तुला कोरिक तीर्चे देवी मंगलम वा मंगलम वकार मंगलम. ఏమేమి ఖర్చు ఉంటాయమ్మా చెప్పండి. ఆలయ అర్చకుడు ఉండాలి. శాశ్వతంగా అర్చకుడు మనం వేతనం ఇవ్వాలి, గౌరవించాలి. భూరి దక్షిణ ఇచ్చి బ్రాహ్మణులు గౌరవించాలి. భూరి దక్షిణ అనేది భూరి అంటే గొప్పగా దక్షించాలి. బ్రాహ్మణుడు సుఖంగా ఉండాలి. బ్రాహ్మణుడికి దక్షిణ రూపంగా వేతనం కూడా జరుగుతుంది. మరి అలంకారాలకు తర్వాత ధూపదీప నైవేద్యాలు కూడా అవసరమే. చూస్తున్నప్పుడు సుమారు 50 మంది భక్తుల వరకు నెలకు 1100 గాని 1000 గాని 500 గాని ఇస్తూ పోయారు. జరగడానికి ఒక 10 లక్షలు 12 లక్షలు జమ అయితే బాగుంది అనుకున్నాం. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోలేదు. ఆ 10-12 లక్షల లక్ష్యాన్ని చేరుకుంటే ఆలయ నిర్వహణ మనకు కష్టంగా ఉండేది కాదు. నెలవారీ ఖర్చులు మనం ఎవరు ఇవ్వకున్నా సరే అవి ఆటోమేటిక్ గా జమ అవుతుంది. అనుకున్నామండి, మా నిశ్చయము 1 సంవత్సరము 2 సంవత్సరాలు అనుకున్నాం కాబట్టి మన సమర్పణ అయిపోయింది అన్నారు. అట్లా మరి వాళ్ళ భక్తిపూర్వకం ఇచ్చిన అది కూడా గొప్ప విషయమే కదా. అది కాకుండా కొద్ది మొత్తంలో ఇచ్చినా సరే ఆలయం నడుస్తుందని చెప్పి కొత్తగా ఇంతకుముందు మనం కాకుండా నెలకు 300 రూపాయలు ఇవ్వడానికి
బంగారు ట్రాన్స్పోర్ట్ అయినా. పూర్వ విద్యార్థుల బీర్వా స్టాట్యూమీటర్ వితరణ. ఆలూరు మండలంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో మరోమారు పూర్వ విద్యార్థుల నుండి సహాయం లభించింది. కాగా 1985-86వ బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాఠశాల అవసరాల కోసం బీర్వా స్టాట్యూమీటర్ను ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ నరేందర్ కు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ నరేందర్ మాట్లాడుతూ పాఠశాల పట్ల మీ అంతటి ప్రేమ, నిబద్దత, పత్రం ఇచ్చిన ఈ సహాయానికి తీవ్రమైన కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్దికి పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలు కొనసాగాలని కోరుకుంటున్నానని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 1985-86వ బ్యాచ్ సభ్యులు బోబిడే లక్ష్మీనారాయణ, మగ్గిడి నర్సయ్య, నల్లన్న, రామగౌడ్ వినోద్, సింగంగిరి, గాండ్ల భూమేష్, కొలిపాక మల్లయ్య, మేర కిషన్, శ్రీపాద కృష్ణ, బార్ల మల్లేష్, దేగం మల్లయ్య, సుదర్శన్, నారాయణ, ఉపాధ్యాయుల బృందంలో రాజేష్ పాల్గొన్నారు. ఈరోజు మన ఆలూరు పాఠశాలకి, జెడ్పీహెచ్ఎస్ ఆలూరు పాఠశాలకి మన ఆలూరులో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు 1985-86 బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థులు పాఠశాలకి ఒక బీరువాని మరియు రేడియోమీటర్ని ఇవ్వడం జరిగింది. వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇట్లా ముందు కూడా మన పాఠశాల అభివృద్ధి కోసం అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా థ్యాంక్ యూ సార్. అడిగిన 85-86 బ్యాచ్ కు అడిగిన వెంటనే స్పందించి 10,000 విలువ గల మెటీరియల్ బీరువా మరియు స్టాడియోమీటర్ అందించినందుకు మరి ఒకసారి 85 అండ్ 86 ఎస్ఎస్సి బ్యాచ్ కు ధన్యవాదాలు. నా తరఫున, మా ప్రధానోపాధ్యాయులు, మా పాఠశాల తరఫున ధన్యవాదాలు ఇస్తున్నాం. భవిష్యత్తులో మరింత మీ యొక్క సహాయ సహకారాలు ఈ పాఠశాలకు ఉంటాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గత నెలలో త్రైవార్షిక ఎన్నికలు జరిగాయి. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా విభాగంలో ఉపాధ్యక్షులుగా మరియు సహాయ కార్యదర్శిగా, ఆర్గనైజర్ సెక్రటరీగా మరియు యువజన విభాగంలో నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వారికి ఎన్నిక చేయడం జరిగింది. ఎన్నికల అనంతరం ఈరోజు వరంగల్లో ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఎన్నిక చేయబడినటువంటి వారందరికీ కూడా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి న్యాయవాది శ్రీ ప్రవీణ్ దేశ్పాండే గారికి ఉపాధ్యక్షులుగా మరియు బోధన్ పట్టణానికి చెందినటువంటి ప్రవీణ్ మహారాజ్ కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా జిల్లాలో ఉన్నటువంటి వారికి ప్రమాణ పత్రాలు అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట అధ్యక్షులు మోత్కూరి రామేశ్వరరావు గారి చేతుల మీదుగా అందజేశారు. రాష్ట గౌరవ అధ్యక్షులు వనంపల్లి జగన్మోహన్ శర్మ, ప్రధాన కార్యదర్శులు మరియు ఇతర జిల్లాల నుంచి బ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహారాష్టలోని ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదలొస్తున్న సందర్భంగా కందుకుర్తి గోదావరి బ్రిడ్జ్ మరియు పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్. పూర్వ విద్యార్థుల బీర్వా స్టాట్యూమీటర్ వితరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.